కొన్ని కోట్ల సంవత్సరాలు, వందల కోట్లు, లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ప్రకృతి పుట్టింది. ఒక ఆయన అంటాడండి, ఈజ్ ద వన్ ఆఫ్ ది ప్రొఫెసర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏమంటే బైబిల్లో ఆరు రోజుల్లో సృష్టి కలిగేసింది అంటాడండి. ఈజ్ ఇట్ రియల్ ఫ్యాక్ట్? ఇది నిజమా అండి? 6 రోజుల్లో ఎక్కడైనా సృష్టి కలిగిస్తుందా అండి? అనాలిసిస్ చేసిన తర్వాత, యురేనియం టెస్టులు చేసిన తర్వాత, ప్రకృతిలోని ప్రతి అణువును పరిశోధించినప్పుడు కోట్ల సంవత్సరాలు చూపిస్తుంది. ఇవి పుట్టడానికి కోట్ల సంవత్సరాలు అయింది పుట్టి అని చెప్తున్నప్పుడు, సైన్స్ చెబుతున్నప్పుడు, బైబిల్ ఏంటండి 6 రోజుల్లో సృష్టి కలిగేసింది అంటారేటండి వీళ్ళు? బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయమే అబద్ధంతో ప్రారంభమైంది అని పెద్ద మచ్చ డాగు వేశారండి బైబిల్ మీద. అప్పుడు నేను కౌంటర్ వేశానండి. ఇది ఐఎమ్ ఆల్సో ఇన్ ఆంధ్రప్రదేశ్, నేను కూడా చదువుకున్నాను. నేను ఒక ప్రశ్న వేశాను. హిస్ నేమ్ ఈజ్ జమ్మి కోనేటిరావు, ఆయన పేరండి, ఆయన ప్రొఫెసర్, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ. ఒక ప్రశ్న వేశాను, 6 దినాలు నువ్వు దేనిని బట్టి క్యాలిక్యులేట్ చేసావు చెప్పన్నా. 6 దినాలు దేనిని బట్టి నువ్వు క్యాలిక్యులేట్ చేసావు? విశ్వదినం ఉంది, సూర్యదినం ఉంది, గురుదినం ఉంది, శుక్రదినం ఉంది, భూదినం ఉంది, అంగారక దినం ఉంది. చూసారా, గ్రహాలన్నిటికీ దినాలు ఉన్నాయి. నువ్వు భూదినాన్ని క్యాలిక్యులేట్ చేసావు. భూదినం ఎలా వస్తుంది? తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడుతుంది. దానిని బట్టి నీ క్యాలిక్యులేషన్లో భూదినం అన్నారు దాన్ని. భూదినం భూమి తన చుట్టూ తాను తిరిగితే అక్కడ మళ్ళీ తన స్థానానికి రావటానికి దానికి 24 hours ఏ డే. విశ్వదినం వేరు. ఆఫ్టర్ ఆల్ సూర్య కుటుంబం మిల్కీవేలో ఉంది, పాలపుంత నక్షత్ర మండలంలో ఉంది. పాలపుంత నక్షత్ర మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ కోటాను కోట్ల నక్షత్రాల్లో సూర్యుడు కూడా ఒక నక్షత్రం లాంటిది. ఆ సూర్యునికి ఒక కుటుంబం ఉంది. అందులో 3వ గ్రహమే భూమండలం. నువ్వు ఏ దినాన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నావు? మీరు చదువుకున్నవే తప్ప జ్ఞానం లేదు నీకు విశ్వదినం అన్నది ఉన్నదనే సంగతి శాస్త్రం చెప్పలేదు. విశ్వదినం అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు? ఒక్కసారి బైబిల్ మీరు అలా ఓపెన్ చేయండి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం. ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు ఇన్ ద బిగినింగ్ అంటే కాలచక్రం. అదే కాలచక్రం అండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది ప్రకృతి చక్రం. కాలచక్రం, ప్రకృతి చక్రం ఒకేసారి తిరగటం ప్రారంభమయ్యండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధజలముల పైన కమ్మి ఉండెను. తర్వాత ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగా అంటే మెటీరియల్, మ్యాటర్ ఆఫ్ ద యూనివర్స్. మ్యాటర్ అంతా కూడా వాటర్లో ఉంది. మ్యాటర్ అనేది, పదార్థం అనేది డార్క్లో ఉంది, చీకటిలో ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. భూమి అంటే భూమి అని ఎందుకు అన్నాడంటే ఇట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్. అంటే కేంద్ర స్థానంలో ఉంది కనుక దాన్నే ఎత్తుకున్నాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను. భూమితో పాటు పదార్థం అంతా కూడా కోటాను కోట నక్షత్ర రాశుల యొక్క పదార్థం కానివ్వండి, గ్రహాల యొక్క పదార్థం కానివ్వండి, ప్రకృతిలో ప్రతి పదార్థం కూడా డార్క్ మ్యాటర్గా వాటర్లో ఉంది. అప్పుడు ఏం జరిగిందట? తర్వాత వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలుగుగాక అని అన్నాడు. అంతేనండి. వెలుగు కలుగుగాక అనగానే వెలుగు కలిగింది. ఇది సూర్యుని వెలుగు కాదండి, ఇది సన్ రైజ్ కాదు, స్టార్స్ వెలుగు కాదు. ఇది ఒక వెలుగు అనేది పుట్టింది.
ఒక వెలుగు అనేది పుట్టింది. ఆ వెలుగు ఎక్కడ పుట్టింది? కాలచక్రం ప్రకృతి చక్రం కలిసి తిరుగుతున్నప్పుడు ఒక వెలుగు వచ్చింది. వెలుగు కలుగుగాక అన్నాడు. ఈ వెలుగు వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు కరెక్ట్గా చూడండి, మీరు అక్కడ చదవండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను, వెలుగును చీకటిని వేరుపరిచెను, వెలుగునకు పగలనియు చీకటికి రాత్రని పేరు పెడి. ఏ వెలుగది? భూమి మీద సూర్యుడు ఇచ్చి వెలుగు కాదు. ఇంకప్పటికి సూర్య చంద్ర నక్షత్రములు పుట్టలేదు. బాగా వినాలి. అప్పటికి ఇంకా సూర్యచంద్ర 4వ దినానికి సూర్యచంద్ర నక్షత్రాలు పుడతాయి. మొదటి దినం ఏం జరుగుతుందో చెప్తున్నాడు అక్కడ. మొదటి దినం ఆ వెలుగునకు పగలనియు చీకటికు రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అస్తమయము ఉదయము కలగాలంటే ఏమవ్వాలి? ప్రకృతి కాల చక్రం తిరగాలి, తిరుగుతుంది అని చెప్తున్నాడు. చూడండి అక్కడ అది. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. ఏటా దినం? భూదినమా, అంగారక దినమా, సూర్యదినమా, పాలపొంత నక్షత్ర మండల దినమా, ఆండ్రోమెడో నక్షత్ర మండల దినమా, హైడ్రా సెంటారస్ నక్షత్ర మండల దినమా? ఏ మండల దినము? కోటాను కోట్ల నక్షత్ర మండలాలు కనిపించే విశాలమైన ఆకాశంలో ఉన్నప్పుడు ఇవి ఏవి రొటేట్ అవుతున్నాయి, ఏవి తిరుగుతున్నాయని ఏ దినానికి ఆ పేరు పెట్టావు? మిస్టర్ జమ్మి కోనేటిరావును ప్రశ్నించిన వాడికి అతను మతిపోయిందండి. వేరే ఫండమెంటల్ నాలెడ్జ్ స్టూడెంట్ నువ్వు నా ముందు. నీకు నేర్పారే శాస్త్రవేత్తలు అమెరికన్స్, వాళ్ళ అసలు బుద్ధి లేని వాళ్ళు అంటున్నాను నేను. విశ్వదినం. అస్తమయమును ఉదయమును కలుగగా ఆ దినం పేరు ఏం పేరు? భూదినం కాదు, విశ్వదినం. విశ్వంలో ఎన్ని ఉన్నాయో తెలుసా? కొన్ని కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. మీకు కనిపించే ఆకాశం, మీకు కనిపించే ఈ నక్షత్రాలు పాలపొంత నక్షత్ర మండలంలోని నక్షత్రాలే. మిల్కీ వే అన్నాడు దాన్ని. మీకు ఇంకా హైడ్రా సెంటారస్ నక్షత్ర మండలాలు మీ కంటికి కనిపించవు. ఆండ్రోమెడా నక్షత్ర మండలాలు మీకు ఇంకా కనిపించలేదు. ఇలా మనం లెక్కలు వేసుకుంటూ యూనివర్స్కి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంటే కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి. అబ్రహామును బయటకు పిలిచాడు, బయటికి రా అన్నాడు. పైకి చూడన్నాడు. పైకి చూడమనగానే చూశాడు. లెక్క పెడతావా అని అడిగాడు అబ్రహాముని దేవుడు. అమ్మో, నేను ఎలా లెక్క పెడతాను తండ్రి? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్ర రాసులుగా చేస్తానన్నాడు. ఒక పాలపొంత నక్షత్ర మండలంలోనే కోటాను కోట నక్షత్రాలుంటే కోట్లు నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఒక నక్షత్ర మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇలాంటి నక్షత్ర మండలాలు కోటాను కోట్లు ఉన్నాయి అంతరిక్షంలో. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడండి. ఎవరు చేశారు ఈ కోటాను కోట్ల నక్షత్ర మండలాలు? ఒక మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలు. వీటన్నిటిని ఎవరు చేశారు? వీటి లెక్క చొప్పున సమూహములుగా బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి వాటిని పిలుచువాడే కదా. నక్షత్రాలకు పేర్లు పెట్టి పిలుస్తాడట ఆయన. నక్షత్రాలకు పేర్లు పెట్టి పిలుస్తాడటండి ఆయన. నక్షత్రాలకు పేర్లు పెట్టి అంటే అన్నిటికీ పేర్లు పెట్టేశాడు ఆయన. పేర్లు పెట్టేశాడండి. వాటి లెక్క చొప్పున నక్షత్రాలను నడిపిస్తున్నాడట ఆయన. లెక్క లెక్క లెక్క. కీర్తనల గ్రంథము 147 అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు.
వాటన్నిటికీ నీ పేర్లు పెట్టి ఉన్నాడు. వెళ్తావు అక్కడికి, నువ్వు వెళ్తావా? నువ్వు మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానానికి అంతు లేదు, ఆయన జ్ఞానానికి అంతు లేదు. మళ్ళీ చదువునా కీర్తనల 147 అధ్యాయం 4వ వచనం. నక్షత్రముల సంఖ్య ఆయన నియమించాడు. ఇదిగో ఇందులో ఇన్ని నక్షత్రాలు, ఇన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉండాలి. ఒక నక్షత్ర మండలంలో ఏమంటే మీరు బహుశా ఇది తెలుసుంటుంది మీకు. దాన్ని బట్టే మన వాళ్ళు ఏం చేశారు, దేశంలో ఎన్ని జనాభా లెక్కట్టాలంటే ముందు రాష్ట్రాలుగా విడగొడతారు. రాష్ట్రాలుగా విడగొట్టిన తర్వాత రాష్ట్రంలోని జిల్లాలుగా విడగొడతారు. మరి జిల్లాలుగా విడగొట్టిన తర్వాత జిల్లాని మండలాలుగా విడగొడతారు, మండలాన్ని గ్రామాలుగా విడగొడతారు. ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా? బైబిల్లోదే. మీకు అర్థమైందా? ఇదంతా పాలిటిక్స్. బైబిల్లో లేని శాస్త్రం అంటూ లేదండి. కానీ బయటికి తీసి చెప్పిన దిక్కు లేదు ఇంతవరకు మనకి. 25 ఏళ్ళు కూర్చున్నానండి, తపస్సు చేశాను. హిమాలయాలకు వెళ్ళి సన్యాసిలకు కాదు, ఇంట్లో కూర్చొని బైబిల్ కూర్చొని చదువుకున్నాను. చదవాలి. మహాజ్ఞాన గ్రంథం ఇది. నక్షత్రాల పేర్లు పెట్టాడని ఎలా నమ్ముతామండి? భూమి మీద ఉన్న ఆనాటి ఖగోళ శాస్త్రవేత్తలలో యేసు పుట్టినప్పుడు తూర్పు దేశాల నుంచే జ్ఞానులు వెళ్ళారట. హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదు రాజుని అడిగారు. అడగల, వాడే యూదులకు రాజు. హేరోదు ఎవరు? యూదులకు రాజు. రాజు దగ్గరికి వెళ్ళి ఇంకొక రాజు పుట్టాడంటే ఈ రాజు ఊరుకుంటాడా? కత్తి కట్టాడు. అది అడుగుతాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని హేరోదు నడితే హేరోదు అంటాడు ఏమంటాడండి? మత్తయి సువార్త జాగ్రత్త బైబిల్ తీయండి. 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఉన్నాము. ఆయన నక్షత్రమును అంటే మీకు ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు పేర్లు పెట్టాడు? అబ్రహాముతో చెప్పకముందు, యెషయాతో చెప్పకముందే భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మందికి పేర్లు పెట్టిన నక్షత్రాలు గగనతలములో ఉన్నాయన్న జ్ఞానం నక్షత్ర శాస్త్రవేత్తలకు తెలుసా? మీ పేరు మీద పైన స్టార్ ఉంది, మొఖాలకు రంగేసుకొని వీళ్ళు సినిమా స్టార్లని వీళ్ళు చెప్పుకుంటున్నారు. దే ఆర్ నాట్ ఒరిజినల్ స్టార్. ఫుడ్ కోసం, డబ్బుల కోసం సినిమాలో నటించే స్టార్స్ వాళ్ళు. మీరెవరు? ఒరిజినల్ స్టార్స్ మీరు. వాళ్ళు చిన్న స్క్రీన్కే స్టారు, మీరు యూనివర్స్కే స్టారు. ఏమైనా అర్థమవుతుందా గ్యాప్? ఏం అర్థం లేదా? సిల్వర్ స్క్రీన్ హీరోస్ అండి వాళ్ళంతా. 70 mm 50 mm టీవీలోకి వచ్చేస్తే మరీ చిన్న mm. దానికే వాళ్ళు స్టార్లు. మీరెక్కడ స్టార్లు? యూనివర్స్. ఈ యూనివర్స్లో మీ స్టార్, యూనివర్సల్ స్టార్. ఐఎమ్ ఏ స్టార్ అన్నాను. అందుకే నేను అది ఎవరికి అర్థం అవ్వదు. ఈయనప్పుడు ఏ స్టార్ ఏంటంటే హాలీవుడ్లో కూడా అవ్వలేదు, బాలీవుడ్లో అవ్వలేదు, టాలీవుడ్లో అవ్వలేదు. ఈయన ఇప్పుడు స్టార్ ఏదా, ఇప్పుడు నటించాడు సినిమాల్లో అని అనుకోకండి నన్ను. నేను ఏ సినిమాల్లో, ఈ పనికిమాల సినిమాల్లో నటించను. డబ్బుల కోసం పని చేసుకునే వాళ్ళంతా, మొఖాలకు రంగులేసి తిరిగేవాళ్ళు వాళ్ళంతా. మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచితిమి. ఆయన నక్షత్రం జీసస్ స్టార్, క్రైస్ట్ జీసస్ స్టార్ మేము చూసాం. నా స్టార్ కనిపించలేదు అనుకున్నాడు పాపం ఏ రోజు. నీ ముఖానికి నువ్వేం స్టార్ రా? నువ్వు స్టారు కాదు, బ్లాక్ హోల్. యూఆర్ ఎ బ్లాక్ హోల్. పక్కనున్న స్టార్లు మింగేయడానికి ఒక నక్షత్రం చెడిపోతే బ్లాక్ హోల్ అయిపోద్ది. చీకటి గల బిలములు అన్నాడు బైబిల్లో దాన్ని. బ్లాక్ హోల్ అనే పదం సైన్స్లో విన్నారా? ఏమంటే సైన్స్ స్టూడెంట్లు ఉన్నారు కదా గ్రౌండ్లో, సైన్స్ స్టూడెంట్లు లేరా? సైన్స్ స్టూడెంట్లు అందరూ ఆలోచించండి. బ్లాక్ హోల్ అంటే ఒక నక్షత్రం చచ్చిపోద్ది. అది చచ్చిపోయిన తర్వాత విపరీతమైన గ్రావిటీని అది సంతరించుకొని ప్రక్కన నక్షత్రాలు లాగేసుకుంటుంటుంది లోపలికి.
చంపేస్తుంది. అంటే ఒకడు పుట్టి అనేక మందిని నాశనానికి నడిపిస్తాడు. బిన్ లాడెన్ ఎన్ని నక్షత్రాలు చంపేసాడంటాడు, అంతేనా? ప్రభాకరన్ పిల్లై ఎన్ని నక్షత్రాలను చంపేశాడండి. కిల్లర్ వీరప్పన్ ఎన్ని నక్షత్రాలను చంపేశాడండి. మీ వీళ్ళ చరిత్ర మీకు తెలుసు కనుక చెప్తున్నాను. మనుషులను, దేవుని పిల్లలను హరించేవాళ్ళు బ్లాక్ హోల్స్, కటిక చీకటి గల బిలం. మీరు నక్షత్రాలు. యూఆర్ ఆల్ స్టార్స్. యు ఆర్ నాట్ ఏ కన్నడ స్టార్, యు ఆర్ నాట్ ఏ తమిళ్ స్టార్, యు ఆర్ ఏ స్టార్ ఆఫ్ ద యూనివర్స్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులు స్టార్స్గా ఉంటారు. స్టార్స్ వాళ్ళు ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి కర్ణాటకలో ఎంతమందిని ఆయన వైపు మళ్ళిస్తారో వాడు నక్షత్రాల వలె నిరంతరము అంతరిక్షంలో వెలిగిపోతూనే ఉంటారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య అక్రమార్కులైన మనుష్యుల మధ్య మీరు జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతులు అంటున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ అండి, నిజంగా వాట్ ఏ వండర్ఫుల్. మీరు జ్యోతులు అంటున్నాడు దేవుడు, మనలో జ్యోతులు. ఇంత మంచి జ్యోతులుగా ఉండవలసిన మనం, సమాజానికి వెలిగివ్వవలసిన మనం చీకటిలో ఉండిపోతున్నామా? వెళ్ళిపోతాం మనం పాఠ్యభాగంలోకి. దేవుడు భూమి ఆకాశములు సృజించినప్పుడు వెలుగు కలుగుగాక అన్నప్పుడు వెలుగు కలిగింది. వెలుగు కలగగానే చీకటి వేరైంది. వెలుగు చీకటి రెండు ఒకదాని వెంట ఒకటి ప్రయాణం చేయడం ప్రారంభించాయి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అంటే దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ డే. విశ్వదినం అంటారు దీన్ని. విశ్వదినంకి ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని కోట్ల సంవత్సరాలో తెలీదు. విశ్వదినం అంటే ఇక్కడ ఈ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. విశ్వదినానికి కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు, భూదినానికి 24 గంటలు. ఇలా గ్రహానికి తేడా ఉంది. ఆ గ్రహం పరిభ్రమణాన్ని బట్టి దాని గమనాన్ని బట్టి దానికి రోజు నిర్ణయింపబడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరిగి యథాస్థానానికి రావటానికి 24 గంటలు దానికి భూదినం అన్నారు. మరి విశ్వదినం చూడండి, దాని మీద ప్లానెట్లో మీకు కనబడుతుంది. మెర్క్యూరీ 1408 గంటలు పడుతుంది తన చుట్టూ తాను తిరగడానికి. కనబడదు కదండి మీకు మెర్క్యూరీ. మరి వీనస్ 5832 గంటలు పడుతుంది తన చుట్టూ తాను తిరిగి యథాస్థానానికి రావాలంటే. వీనస్ అయిపోయింది. ఎర్త్ 24 గంటలు. మూడోది చూడండి, ఎర్త్ 24 గంటలు తన చుట్టూ తాను తిరగడానికి. మార్స్ 25 గంటలు. జూపిటర్ 10 గంటలు. శాటర్న్ 11 గంటలు. యురేనస్ 17 గంటలు. నెప్ట్యూన్ 16 గంటలు. ఇది వాటికి ఒక్కొక్క దినం. మరి విశ్వానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలండి. అంటే మొదటి దినంలో కొన్ని వందల కోట్ల సంవత్సరాలు జరిగింది. రెండవ దినంలో మరికొన్ని వందల కోట్ల సంవత్సరాలు జరిగింది. ఇలాగ 6 దినాలలో కోటానుకోట్ల సంవత్సరాల కాలంలో సృష్టి నిర్మాణాన్ని దేవుడు పూర్తి చేశాడు. సృష్టి నిర్మాణం పూర్తయింది. 6 దినాలు అనుకున్నాడు పాప జమ్మి కోనేటిరావు గారు. భూదినం అనుకున్నాడు ఆయన. భూదినం కాదండి, ఇట్స్ ఎ యూనివర్సల్ డే. ఒక యూనివర్సల్ డేకి గ్రహానికి ఇన్ని గంటలు తేడా ఉంటే విశ్వానికి కొన్ని కోట్ల సంవత్సరాలండి. విశ్వం తిరుగుతుంది. మీకు చెప్పాను లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు, బెంగళూరు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను.
ప్రకృతి ఎలా ఉంది? చక్రం. ఆనంద బైబిల్లో ప్రకృతి చక్రం. కాలచక్రంలో పదార్థ చక్రం తిరుగుతుంది. కాలచక్రం ఆది యందు టైం, భూమి ఆకాశములు మ్యాటర్, పదార్థము కాలచక్రంలో భ్రమణ పరిభ్రమణాలకు లోనవుతున్నాయి. ఇవి ఈ లోనవటం వల్ల ఈ ప్రకృతి నిర్మాణం, భూమి మీద మానవుని జీవితం ఈరోజు సస్యశ్యామలంగా తయారవుతుంది. అది చేసింది దేవుడు, దాని నిర్మాణం దేవుడు, దాని గురించి ఆలోచించేది దేవుడు. మన గురించి మనం ఆలోచించుకుందాం, మన గురించి మనం ఆలోచిద్దాం. అది చెప్పేదేనండి బైబిల్ అంటే. ఎంత గొప్పదండి బైబిల్. నీ గురించి నువ్వు ఆలోచించుకో అంటుంది. నీ గురించి నువ్వు ఆలోచించి అంతరిక్షంలో అడుగు పెట్టడం కంటే కన్ను మూసిన తర్వాత అనంతం దాటి ఆకాశ మార్గాన మన ప్రయాణం సాగించి కన్న తండ్రి ఒడిలోకి చేరిపోదామండి. చనిపోయిన తర్వాత ప్రతి మనిషి భూమి మీదకి కనిపించటండి, వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళుతున్నారు, ఏమవుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్పరండి. అనంతవాయువుల్లో కలిసిపోయారని కొందరు అంటారు, గాలిలో కలిసిపోయారని మరికొందరు అంటారు. చనిపోయిన వారి గురించి సరైన వివరణ లేక ఈరోజు చాలామంది సమాజంలో చెడిపోతున్నారు, తమ చుట్టూ ఉన్న చెడిపేస్తున్నారు. అలాంటి సమాజాన్ని మనం కాపాడాలి.